కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ హైదరాబాద్ లో పర్యటించనున్నారు. బీజేపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. అమిత్ షా అసెంబ్లీ ఫలితాలపై సమీక్షిస్తారు. త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనుండటంతో పార్టీ నాయకత్వాన్ని సంసిద్ధం చేయనున్నారు అమిత్ షా. సమావేశం తర్వాత 8 మంది ఎమ్మెల్యేలతో అమిత్ షా ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఆ తర్వాత చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారు. రైట్, మరి కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ కి రానున్నారు. ఆయన పర్యటన వివరాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ మనకు అందిస్తారు. మహేష్, అక్షయ, బీజేపీ పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తం అవుతుంది. దానికి సంబంధించినటువంటి సన్నాహక సమావేశాన్ని కూడా ఈరోజు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. ఏదైతే పార్టీ శ్రేణులకి ఆయన మార్గనిర్దేశనం చేయడంతో పాటు ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక రోడ్ మ్యాప్ ను కూడా, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక రోడ్ మ్యాప్ ను కూడా ఆయన పార్టీ నేతలకు ఇవ్వనున్నారు. ఈ రోజు 1 గంట తర్వాత అమిత్ షా రాష్ట్రానికి వస్తారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోని హోటల్లో బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో, కోర్ కమిటీ నేతలతో ఆయన సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల సంబంధించినటువంటి విషయం కావచ్చు, అక్కడ ఎన్నికల్లో సమన్వయ లోపం కావచ్చు, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో ఏ విధంగా ముందుకెళ్లేదానిపైన ఆయన ముఖ్య నేతలతో చర్చించినారు. ఆ తర్వాత భాగ్యలక్ష్మి అమ్మవారిని వారు 3 గంటలకి దర్శించుకుంటారు. అక్కడి నుండి ఏదైతే బీజేపీ సంబంధించినటువంటి విస్తృత స్థాయి రాష్ట్ర స్థాయి నేతల యొక్క సమావేశం ఉందో సమావేశానికి వస్తారు. ఇప్పుడు మనం చూడొచ్చు, పార్టీకి సంబంధించినటువంటి సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్ ప్రక్రియ కొనసాగుతుంది. మండల అధ్యక్షులు, ఆ పై స్థాయి నేతలు ఈ మీటింగ్ కి రావాలని చెప్పేసి బీజేపీ ఆహ్వానించింది. దానికి సంబంధించిన ఎవరైతే ఆహ్వానితున్నారో వారందరూ కూడా బీజేపీ ఇక్కడ మీటింగ్ హాల్లోకి వస్తున్నటువంటి నేపథ్యం వారందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. మరి కాసేపట్లో ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు సునీల్ బన్సల్, అదేవిధంగా తరుణ్ చుగ్గులు కూడా పాల్గొనబోతున్నారు. వాళ్ళు కూడా మార్గ నిర్దేశనం చేస్తారు. ఆ తర్వాత అమిత్ షా ఈ సమావేశంలో పాల్గొంటారు, నేతలకి మార్గనిర్దేశం చేస్తారు. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులతో కూడా ఆయన ప్రత్యేకంగా భేటీ కానున్నారు. వారి యొక్క అభిప్రాయాలను కూడా తీసుకోవడం ఉన్నారు. ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళ యొక్క అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడ లోపల జరిగిన విషయంపైన అసెంబ్లీ పోటీ చేసినటువంటి అభ్యర్థులతో ఆయన ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఆ తర్వాత ఈరోజు సాయంత్రం ఆయన తిరిగి వెళ్లడానికి ముందు బీజేపీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో ఆయన ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. దీనికి ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, వాళ్ళ యొక్క రోలు పార్టీ డెవలప్మెంట్ కొరకు ఏ విధంగా ఉండాలని దానిపైన వాళ్ళకి మార్గనిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా బీజేపీ శాసనసభ పక్ష నేతను కూడా ఈ రోజు అమిత్ షా సమక్షంలో ఎన్నుకునేటువంటి అవకాశం ఉంది. పార్టీ సీనియర్ నేతలు మాత్రం ఈ రోజు బీజేపీ నేత ఎంపిక కూడా ఉంటుందని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం. అక్షయ్, ఏదైతే అమిత్ షా అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారి రాష్ట్రానికి వస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీ నేతలకు ఎలాంటి మార్గనిర్దేశం చేసుకుంటారు, అదేవిధంగా పార్టీ సంబంధించినటువంటి నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి విషయాలపైన కావచ్చు, పార్లమెంట్కి ఏ విధంగా సన్నద్ధం కావాలనే విషయం కావచ్చు, ఏ విధంగా అమిత్ షా ఎలాంటి విషయాలు చెప్పబోతున్నారు దానిపైన ఆసక్తి నెలకొని ఉంది. ఏదైతే పార్టీ అనుకున్నటువంటి ఫలితాలు ఇక్కడ సాధించకుండా ఓట్ల పరంగా, సీట్ల పరంగా తామకి అడ్వాంటేజ్ ఉందనేటువంటి అభిప్రాయంతో ఉన్నటువంటి బీజేపీ కేంద్ర నాయకత్వం ఈ రోజు రాష్ట్ర నేతలు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇస్తారనే దానిపైన ఆసక్తి అయితే కనిపిస్తుంది. అక్షయ, మహేష్, ఇవాళ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. ఈ భేటీలో ఏ విషయాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందంటారు? అక్షయ, ఏదైతే బీజేపీ శాసనసభ పక్ష నేతను ఇప్పటి వరకు పార్టీ ఎన్నుకోలేదు. ఏదైతే పార్టీ సంబంధించినటువంటి 8 మంది ఎమ్మెల్యేలతో ఆయన ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఏదైతే పార్టీ శాసనసభ పక్ష నేత ఎంపికకు సంబంధించినటువంటి చర్చ కూడా జరగనుంది. అదేవిధంగా ఎమ్మెల్యేలుగా పార్టీ అభివృద్ధి కొరకు, తెలంగాణలో పార్టీ డెవలప్ కొరకి వాళ్ళ యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలనే దానిపైన కూడా అమిత్ షా వాళ్ళకి మార్గనిర్దేశం చేయనున్నారు. అసెంబ్లీలో కానీ బయట కానీ ఏ విధమైనటువంటి రోల్ ఎమ్మెల్యేలు ప్లే చేయాల్సి ఉంటుంది అనే దానిపైన కూడా అమిత్ షా వాళ్ళకి చెప్పేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తీరు కావచ్చు, అదేవిధంగా పార్లమెంట్కి సంబంధించినటువంటి ఏ విధంగా తయారు కావాలి, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉన్నాయని దానిపైన కూడా ఆయన ఫీడ్బ్యాక్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత బీజేపీ ఎల్పీ నేతను కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకుని ఎన్నుకునేటువంటి
అవకాశం ఉంది. అంటే ఎల్పీకి సంబంధించినటువంటి విషయంలో ఎవరు ఎల్పీ నేత అవుతారనే దానిపైన కూడా చర్చ జరుగుతుంది పార్టీలో. గతంలో రాజాసింగ్ పార్టీ ఎల్పీ నేతగా ఉన్నారు. ఆయన మూడోసారి కూడా ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి నేపథ్యంలో ఆయన కంటిన్యూ చేయాలా మరొకసారి అనే దానిపైన చర్చ జరుగుతుంది. అదేవిధంగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని శాసనసభ పక్ష నేతగా చేయాలనే దానిపైన కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. మరొకటి కామారెడ్డి నుంచి గెలిచినటువంటి కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి విషయంలో ఆయన అటు రేవంత్ రెడ్డిని అదేవిధంగా ఇటు కేసీఆర్ ఇద్దరిని కూడా ఓడించినటువంటి నేపథ్యంలో ఆయనకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలనే దానిపైన కూడా పార్టీలో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. మరొకటి బీసీ సామాజిక వర్గానికి రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తికి కూడా శాసనసభ పక్ష నేతను ఎన్నుకోవాలనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో దీనిపైన కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. దీంట్లో ఎవరినో ఒకరిని బీజేఎల్పీ నేతగా ఎన్నుకున్నటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి సమావేశం దీనికి సంబంధించి కూడా అమిత్ షా ఈరోజు మార్గనిర్దేశం చేయనున్నారు. అక్షయ. ఓకే మహేష్.